పాలతో వంకాయ కూర. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన పచ్చిమిర్చి, తాలింపు గింజలు అండ్ కరివేపాకు వేసి వేయించాలి. అందులో తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత పసుపు వేసి కలపాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి. కొత్తిమీర మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. ఇలా వంకాయ ముక్కలను ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేసాక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి తురుము వేసి మగ్గనివ్వాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి చివరిలో ఒక గ్లాస్ పాలు పోయాలి. పాలు పోసాక 1 నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, పాలతో వంకాయ కూర.